నథింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక మంచి రిఫ్రెషింగ్ లుక్ కావాలనుకున్న వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక మంచి అప్డేట్ ఫోన్ కింద ఈ ఫోన్ అయితే మనకి వచ్చే నెల 12వ తారీఖు అయితే లాంచ్ కాబోతుంది. బట్ డే టు డే ప్రతిరోజు దీనికి సంబంధించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా కంపెనీయే లీక్ చేపిస్తుంది. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ లైక్ MKBHD వీళ్ళైతే దీనికి సంబంధించినటువంటి రేర్ డిజైన్తో పాటు కొన్ని ఫ్యూచర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ ఒకేలాగా ఉంటుంది. పెద్దగా మనకి రిఫ్రెష్మెంట్ అయితే ఏం కనపడదు, చిన్నపాటి డిజైన్ చేంజెస్ తప్ప. ప్రీవియస్లీ మీరు చూసారంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ మీద మనకు మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చారు. కొంత జనరేషన్ అంతా కూడా మనకి కెమెరాస్ మీద, ఆ తర్వాత మళ్ళీ మనకి ఛార్జింగ్ టెక్నాలజీస్ మీద, ఆ తర్వాత ప్రాసెసర్ల మీద, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అంతా విర్చువల్ ర్యామ్స్ మీద. అందుకోసమే ఇవాళ రేపు కంపెనీస్ అన్నీ కూడా స్పెషల్ ఎడిషన్స్ అని చెప్పి మన కార్టూన్ యానిమేషన్ క్యారెక్టర్స్కి సంబంధించినటువంటి స్పెషల్ డివైజెస్ని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ కొన్ని లిమిటెడ్ ఎడిషన్ ఫోన్స్ని కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ నథింగ్ మాత్రం ఈసారి అంటే హార్డ్వేర్ పరంగా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ ఎలా అయితే ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో మనకి యూనిక్గా ఈ ఫోన్ని ప్రజెంట్ చేయగలగాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో డిజైన్ మీద చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే దీని బ్యాక్ ఇవాళ రేపు ఏ మొబైల్ ఫోన్లో కూడా మనం నోటిఫికేషన్ లైట్స్ని అయితే చూడట్లేదు. ఆ నోటిఫికేషన్ లైట్ పాయింట్ ఆఫ్ వ్యూని హైలైట్గా చేస్తూ ఈ నథింగ్ ఫోన్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ అంతా కూడా మనకి ఇక్కడ అల్యూమినియం బాడీతోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. చూడటానికి ఇది బాక్స్డ్ కైండ్ ఆఫ్ డిజైన్. ఇంకా చెప్పాలంటే iPhone 12 సిరీస్, iPhone 13 సిరీస్లో మనం ఏ విధమైనటువంటి బాక్స్డ్ కైండ్ ఆఫ్ డిజైన్ని చూసామో సేమ్ అదే దాన్ని మనం ఇందులో కూడా చూడబోతున్నాం. ఇక దీంతో పాటు అసలు ఈ నథింగ్ అనేటువంటి కంపెనీ హైలైట్ అయింది సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్. అంటే సగం మనకి నార్మల్ ప్లాస్టిక్ యూనిక్ బాడీని చూసినా సగం వచ్చేటప్పటికే గ్లాస్ బ్యాక్, అది కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ని అయితే మనం చూస్తుంటాం. సేమ్ అదే విధంగా ఇందులో కూడా ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్యాక్ని మనం అయితే ఇందులో చూస్తాం. దీంతో పాటు నోటిఫికేషన్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో హైలైట్గా రాబోతున్నాయి. ఒకటి మీరు చూసారు అన్నట్లయితే కెమెరా బంప్ మొత్తం కూడా రౌండ్గా రావడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేటప్పటికే వైర్లెస్ ఛార్జింగ్ దగ్గర మనకి C ఆకారంలో రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేటప్పటికే కింద ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది చూసారు, అక్కడి నుంచి వర్టికల్గా, మరొకటి వచ్చేటప్పటికే కార్నర్లో లెఫ్ట్ సైడ్లో మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇవన్నీ కూడా డిఫరెంట్ టైమ్స్లో మనకి వర్క్ అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక కెమెరాని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక కెమెరా దగ్గర నోటిఫికేషన్ లైట్ వెలగటం, అలాగే ఒకవేళ మీరు కనుక వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని వాడుతున్నారు అన్నట్లయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. వాడుతున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి నోటిఫికేషన్ లైట్ వెలగటం, ఈవెన్ మీరు ఛార్జ్ పెట్టినప్పుడు ఈ కింద ఉన్నటువంటి ఛార్జింగ్ పోర్ట్ దగ్గర ఉన్నటువంటి LED అది కూడా డిపెండ్స్ అపాన్ దాంట్లో పర్సంటేజ్ ఛార్జ్ అయిన దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా హై అలాగే లో అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో ఉన్నటువంటి ఈ ఫ్లాష్ లైట్ సహాయంతో ఒకవేళ మీరు డార్కర్ ఏరియాస్లో ఫోన్ని మనం ఫోటో తీసుకునేటప్పుడు ఫ్లాష్ని ఏ విధంగా అయితే యూజ్ చేస్తున్నామో ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. బట్ ఇది అన్ని సందర్భాల్లో అయితే వర్కౌట్ అయ్యే అవకాశం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ మీరు క్లోజ్అప్ షాట్స్ తీసుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది డెఫినెట్లీ వర్క్ అవుతుంది. బట్ నార్మల్గా పోర్ట్రేట్ అలాగే లో లైట్ ఫోటోగ్రఫీలో కొంచెం బెటర్మెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ మరొక రికార్డింగ్ బటన్ లాగా రెడ్ కలర్ లైట్ కూడా బ్లింక్ అవ్వడం జరుగుతుంది. ప్రైవసీగా అంటే ఎప్పుడన్నా మనము సీక్రెట్గా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇది ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉందో, కానీ నార్మల్గా అయితే ఇప్పుడు నాలాంటి క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు లేదా వీడియో క్యాప్చర్ చేసినప్పుడు స్క్రీన్ రికార్డ్ అవుతుందా కావట్లేదు అనేది చాలా సునాయాసంగా అయితే దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ ప్యానల్ మొత్తం మీద 900 LEDs మన ముందుకు రావడం జరుగుతుందంట. ఇదే కాదు, దీంట్లో ఉండేటువంటి నోటిఫికేషన్ లైట్స్ కూడా అకార్డింగ్ టు వీళ్ళు మనకి డిఫాల్ట్గా ఇచ్చేటువంటి రింగ్ టోన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అంట. ఇదే కాదు, దీంట్లో మనం ఒక్కొక్క కాంటాక్ట్కి మనం కస్టమ్ రింగ్ టోన్ అసైన్ ఎలా అయితే చేస్తాం అలా రింగ్ టోన్ అసైన్ చేసుకొని ఆ నోటిఫికేషన్ లైట్ని బేస్ చేసుకొని మనకి ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం చాలా సునాయాసంగా తెలుసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే అన్ని కంపెనీస్ ఏ నోటిఫికేషన్ లైట్ని అయితే ఇగ్నోర్ చేస్తుందో అదే నోటిఫికేషన్ లైట్ తోటి
మచ్ మోర్ టు డూ అనేటువంటి కాన్సెప్ట్ కింద కొంచెం రిఫ్రెషింగ్ డిజైన్ తోటి మనం ఈ ఫోన్ అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద ఫీచర్స్ అన్నీ కూడా మనకి సిమిలర్గా ఆల్మోస్ట్ ప్రతి ఫోన్లోనూ మనం చూస్తూనే ఉన్నాం. ప్రాసెసర్లు ఇవంటే ఎవరు పెద్దగా చూడరు, పెర్ఫార్మెన్స్ కూడా చాలా తక్కువ మంది అయితే దీన్ని కన్సిడర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా డిజైన్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కాబట్టి దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్ డిజైనే, అలాగే ఈ నోటిఫికేషన్ లైట్ కూడా అని నేను అనుకుంటున్నాను. మీరే అనుకుంటున్నారు? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక రెస్ట్ ఆఫ్ ద స్పెక్స్ అన్ని మీ అందరికి ఆల్రెడీ తెలిసినయే. అఫ్ కోర్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen ఫస్ట్ ప్రాసెసర్ తోటి మనకి మొబైల్ ఫోన్ రాబోతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఫస్ట్ ఫోన్ కూడా ఇదే కాబోతుంది ఈ ప్రాసెసర్తో. 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఓలెడ్ డిస్ప్లే, అది కూడా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంచ్ హోల్ కట్అవుట్తో ఈ మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, రేర్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ 50+8 మెగాపిక్సెల్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు 16 లేదా 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వైర్ ద్వారా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు 30 watts ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ 10 watts ఆఫ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ దీనికి సంబంధించిన లాంచర్ కూడా మనం చూస్తున్నాం. అలాగే మేజర్ వీళ్ళు 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తూ 4 year సెక్యూరిటీ ప్యాచెస్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫోన్ ఈజ్ అరౌండ్ 35,000 to 40,000 మధ్యలో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నాను. సో మీకేమనిపిస్తుంది? దీంట్లో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏమయ్యేటువంటి అవకాశం ఉంది? మీరు నాతోటి ఏకీభవించరా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. వీడియో నచ్చిందా? నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి.